సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ను కైవసం చేసుకుంది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు చేసే ఛాన్స్ను అందుకుంది. అయితే సినిమాలలో తను నటించిన పాత్ర రొటీన్గా ఉండడం వల్ల అభిమానులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా కృతి శెట్టి మనమే అనే సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్గా నటించింది. శర్వానంద్కి ఇది తన 35వ సినిమా. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా తాజాగా లాంచ్ చేశారు. ఆ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో మాట్లాడింది. తను ఆ సినిమాలో నటించిన పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో తను ఇలా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలా కొత్తగా ఉంది. నేను ఇప్పటి వరకు సినిమాలలో క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయితే డైరెక్టర్ శ్రీరామ్కి షూటింగ్ టైంలో పాత్ర ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందా అని చాలాసార్లు అడిగాను. అప్పుడు ఆయన అంతే స్ట్రిక్ట్గా కావాలని చెప్పారు. ఇక నేను ఆయన విజన్ను ఫాలో అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో 5 తెలుగు సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ఇకపై తెలుగు సినిమాలలో గ్యాప్ ఇవ్వదంట ఈ బుట్టబొమ్మ. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా? చెప్పండి, నచ్చిందా? ఎంటర్టైనింగ్గా అనిపించిందా? దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు, సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్. ఎలా ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే 3 జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. సో మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే శర్వా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. సో శర్వా గారు మీతో వర్క్ చేయడం, ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. మీరు ఇప్పుడే చూశారు హౌ హీ వాజ్ విత్ విక్కీ ఆల్సో. సో ఐ థింక్ టేకింగ్ దట్ ఎక్స్ట్రా కేర్, దట్ ఎక్స్ట్రా స్టెప్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ అవర్ ఫిల్మ్. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను, ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని. సో ఐ వాజ్ లైక్, సో ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు be able to work in this film and to have such a special bond with Vicky also. And People Media Factory, I think they are one of the sweetest producers that I've worked with. Even Foreign Kelena, the team, the bonding was so strong that team bonding enta strong ga undindante అక్కడ ఫారెన్కి వెళ్ళిన ఒక 30-40 days షూట్ చేసిన అంటే మా ఇంటిని మిస్ చేయలేదు. దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృతి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ అంటే